సో అమెరికాలో పెద్ద ఆయన వచ్చి ఒక్క నెల అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్క నెల రోజుల్లోని ఎంత చాకచక్యంగా ఎన్నో పనులు జాతీయ అంతర్జాతీయవి ఇలా 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 సాల్వ్ చేసేస్తున్నారు. అంతేకాకుండా డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇలాన్ మస్క్ నేతృత్వంలో డోజ్తోని మొత్తం రఫాడీ చేస్తున్నారు. ఫెడరల్ ఏజెన్సీస్, అమెరికాలో ఎయిడ్ ఏజెన్సీస్ అన్నీను. సో నేనైతే పెద్ద ఆయనతోని 80% ఏకీభవిస్తున్నా ప్రస్తుతం జరిగిన దానిలో. సో ఓకే, మన ఇవాళ తమ్నెల్లో పెట్టుకున్న టాపిక్ ఏంటంటే, ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ రాకతో మొత్తం ఆంధ్రప్రదేశ్, అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ పట్టణం అప్పుడు రాజధాని, సైబర్ సిటీతోని, హైటెక్ సిటీతోని మొత్తం ఎలాగైతే తెలుగు రాష్ట్రాల రూపురేఖలు మారిపోయాయో, అప్పుడు చంద్రన్న ముఖ్యమంత్రి సంయుక్త ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు కూడా విభజిత ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ చంద్రన్నే ముఖ్యమంత్రి. సో ఇప్పుడు టెస్లా రాకతోని, నా ఫేవరెట్ కంపెనీ టెస్లా రాకతో, అది మన స్టేట్లోని ఆంధ్రప్రదేశ్కి అసలు కంపెనీ వచ్చేస్తుందా, ఫ్యాక్టరీ వచ్చేస్తుందా? ఈ ఫ్యాక్టరీ వచ్చేస్తే అది ఎక్కడ పెడతారు? అసలు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వస్తుంది? ముందులో మీకు పెద్ద ఆయన, అమెరికాలో పెద్ద ఆయన గురించి ఎందుకు మాట్లాడానంటే, 30వ రోజని ఆయన ఇలాన్ మస్క్ ప్లాన్స్ ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడానికి సస్సేమిరా ఆయనకి పెద్దానికి ఇష్టం లేదు. ఆయన బేసిక్గా ఏం చెప్పాడంటే, ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్, అమెరికాలోనే ప్రొడక్షన్ ఉండాలి అని. సో పెద్ద ఆయన వద్దు అనుకుంటే ఇలాన్ మస్క్ సాహసం చేసి భారతదేశంలో ఫ్యాక్టరీ పెట్టగలరా? తర్వాత ఈవీ మార్కెట్ భారతదేశంలో ఎంత ఉంది, చైనాలో ఎంత ఉంది? చైనాలోనూ ఉన్న టెస్లా ఫ్యాక్టరీనే మూసేసి మళ్ళీ అమెరికాకి తీసుకొచ్చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలోని భారతదేశంలో కొత్త ఫ్యాక్టరీ పెడతారా? సో ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. ఎస్పెషల్లీ అంటే ట్రంప్కి ఇష్టం లేని ఒక డెసిషన్ ఎలాన్ మస్క్ తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఆ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్కే వస్తుందా? ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి, ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకేనా? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఈ మధ్యనే మన ప్రధానమంత్రి వెళ్ళి ఎలాన్ మస్క్ని అమెరికా వెళ్ళినప్పుడు కలిసాక ఈ అడ్వర్టైజ్మెంట్లు 14 పడ్డంలోని మొత్తం ఊహాగానాలు అయితే ఊపందుకుంది. ఓకే, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ భారతదేశంలో 2023 నుంచి 2024కి 20% పెరిగింది. 1,00,000 ఎలక్ట్రిక్ కార్స్ అయితే భారతదేశంలో ఆల్రెడీ అమ్మారు. ఇది 20% ఇంక్రీజ్, మీకు చెప్పినట్టు. అంతేకాకుండా భారతదేశం ప్లాన్ ఏంటంటే 2030 నాటికి 30% ఆఫ్ మొత్తం కార్ సేల్స్, అంటే ఒకవేళ ఒక 10 లక్షల కార్లు అమ్మినట్టయితే అందులో 30% 3 లక్షల ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే అమ్మాలని భారతదేశం అనుకుంది. కాబట్టి ఇది చాలా పెద్ద భారీ మార్కెట్. టెస్లా ఆల్మోస్ట్ బాగా మ్యాక్సిమైజ్ అయిపోయింది. అమెరికాలోని విపరీతంగా కార్లు అమ్మేస్తున్నారు. స్టాక్ ప్రైస్ కూడా 400 కూడా దాటి ఇప్పుడు 350 దగ్గర కొట్టుకుంటుంది. 330, 350 మధ్యలో కొట్టుకుంటుంది. ఇది ఫ్రైడే అనాలిసిస్, ఫ్రైడే డేటా చెప్తున్నా. సో బాగా పెరిగి ఇంత అవుతున్న దానిలో మోదీ గారితోని ఆల్రెడీ డిస్కషన్స్ అయ్యాయి కాబట్టి, అంతేకాకుండా మొన్న బడ్జెట్లోని 110% టారిఫ్, అంటే ఇంపోర్టెడ్ వెహికల్ టారిఫ్, అంటే ఒకవేళ టెస్లా కారు 30 లక్షలకి భారతదేశానికి వస్తే ఇంత ముందు లెక్కలో ఇంకో 110%, అంటే ఇంకో 33 లక్షలు. సో టెస్లా కారు 63 లక్షలు అవుతుంది అన్నమాట. కానీ 110% నుంచి ఇప్పుడు 70%కి తగ్గించారు. ఇప్పుడు 70% తగ్గించారు కాబట్టి 30 లక్షలు టెస్లా కారు 51 లక్షలు అవుతుంది. ఏదైనా కూడా 50 లక్షలు మించే టెస్లా కారు భారతదేశంలో ఉండబోతుంది. సో మాట్లాడేసింది ఏంటంటే, 50 లక్షలు ఇచ్చి ఎంతమంది భారతదేశంలో కొనగలరు? ఎవరు కొనలేరని చెప్పలేం కదా. కాకపోతే లక్షల్లో ఈ సేల్స్ అవుతాయా? రెండోది, ఒరిజినల్గా ఏం చెప్పారంటే, జస్ట్ మీరు కార్లు వచ్చి అమ్మితే అవ్వదు, మేక్ ఇన్ ఇండియా పాలసీ లాగా టెస్లా కారే తీసుకురావడం కాకుండా టెస్లాలో ఫ్యాక్టరీ భారతదేశంలోనే ఆ ప్రొడక్ట్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. భారతదేశంలోనే ఈ కార్ని మీ టెక్నాలజీ వాడుకొని భారతదేశంలోనే రూపొందించాలి. అప్పుడే టెస్లాకి పర్మిషన్స్ వస్తాయి అని. కానీ ఇప్పుడు ట్రంప్ రాకతోని మొత్తం అమెరికా మొత్తం అంతా స్ట్రాంగ్ అయిపోయింది. కాబట్టి మనం చూసాం, భారతదేశం ట్రంప్ ఏదడితే అది దానికి ఓకే అన్నట్టు తల ఊపారు. కాబట్టి ఈ తరుణంలోని
టెస్లాకి బెటర్ మార్కెట్, పెద్ద మార్కెట్, హ్యూజ్ మార్కెట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో అమ్మిన ఎలక్ట్రికల్ కార్స్ కేవలం 1,00,000, కానీ చైనాలోని ఇదే టైం ఫ్రేమ్లో 1,10,00,000 ఎలక్ట్రిక్ కార్స్ అమ్మారు. సో ఇక్కడ 1,00,000, అక్కడ 1,10,00,000 అంటే చైనా మార్కెట్. ఓకే, ఇప్పుడు చైనాలో ఉన్న ఫ్యాక్టరీనే ఎలాన్ మస్క్ మూసేసి అమెరికాకి మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీతోని ట్రంప్ ఎవరు ఏ ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, ఏ అప్లికేషన్స్ ఓపెన్ చేయాలన్నా వాళ్ళ డేటా అమెరికాలోనే ఉండాలి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో ఉండాలి అని ఎంఫసిస్ చేస్తున్నప్పుడు ఎలాన్ మస్క్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది చైనాది అమెరికాకి మళ్ళీ మూవ్ చేయాలని. సో ఆయన బేసిక్గా చైనాలో ఫ్యాక్టరీ మూసేసి అమెరికాకి మూవ్ చేయకుండా ట్రాన్స్లొకేషన్ అంటారు కదా, ఆ చైనా ఫ్యాక్టరీ భారతదేశానికి మూవ్ చేస్తారు. ఎందుకంటే చైనా మీద ఈ టారిఫ్ గొడవ, ట్రేడ్ గొడవ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇండియా కొంచెం న్యూట్రల్ స్టేటస్లో ఉంది డొనాల్డ్ ట్రంప్ మనస్తత్వంలో కానీ లేకపోతే అమెరికా పాలసీలో కానీ, కాబట్టి అది అమెరికా నుంచి ఇక్కడికి మూవ్ చేస్తారా, ఇవన్నీ క్వశ్చన్స్. కానీ మీకు స్టార్టింగ్లో క్లిప్ చూపించాను, అందులో క్లియర్గా ట్రంప్ ఏమన్నారంటే ఆయన ఎలాన్ మస్క్ ఈ ఫ్యాక్టరీ భారతదేశంలో పెట్టడం ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అని. సో ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలు. కాకపోతే నేను తమిళనాడులో ఏం పెట్టానంటే టెస్లా ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుందా అని పెట్టాను. ఓకే, వైభవ్ తనేజా అని టెస్లాలోని ఫైనాన్షియల్ అడ్వైజర్తోని లోకేష్ గారు అక్టోబర్ 2024లోని ఆస్టిన్లో కలిసి మాట్లాడారు. జస్ట్ బికాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెస్లాలో ఒక అడ్వైజర్తో మాట్లాడారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది అని అనుకోవడం కూడా అవివేకం. అసలు టెస్లా ఆంధ్రప్రదేశ్కి వస్తుందా లేదా పక్కన పెట్టేస్తే అసలు భారతదేశానికే వస్తుందా లేదా, ఎందుకంటే ఆ 14 పొజిషన్స్ అయితే పెట్టారు. 14 పొజిషన్స్ ఏంటి, సేల్స్ పొజిషన్స్, ఆపరేషన్ పొజిషన్స్. ఆపరేషన్ పొజిషన్స్, సేల్ పొజిషన్స్ పెట్టినప్పుడు ఫ్యాక్టరీ వచ్చేస్తుందా అని ఉవ్విళ్ళోడడం కూడా యాక్చువల్లీ కౌంటింగ్ ద చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ అని ఎక్కువ ఊహిస్తున్నామని. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి హిస్టారికల్గా చూస్తే 2017లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి టెస్లాకి ఒక MOU మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి సైన్ చేశారు 2017లో. ఏంటది, బ్యాటరీ యూనిట్స్ తర్వాత సోలార్ యూనిట్స్ పెట్టాలి ఆంధ్రప్రదేశ్లోని, కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఇది హిస్టారికల్గా చెప్తున్నా ఏం జరిగింది అని. 2017లో ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆల్మోస్ట్ MOU అయిపోయింది, టెస్లా తోని ఈ సెటప్ అయిపోయింది, స్టోరేజ్ యూనిట్లు లేదా బ్యాటరీ యూనిట్లు, సోలార్ యూనిట్లు, ఏదో నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఒకటైతే MOU కూడా సైన్ అయిపోయింది, కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఇది హిస్టారికల్ పర్స్పెక్టివ్ కోసం నేను మాట్లాడుతున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విషయం గురించి మాట్లాడడం, ఎందుకంటే మన చాలా స్పెక్యులేషన్ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి స్పెక్యులేషన్ ఏంటో దాని గురించి మాట్లాడదాం. సో ఇంటర్నల్గా ఆంధ్రప్రదేశ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీ అక్వైర్డ్ ల్యాండ్ రెడీగా నెల్లూరులో కానీ పొటెన్షియల్గా, లేకపోతే శ్రీ సిటీ తిరుపతి చిత్తూరు జిల్లాలో కానీ, లేకపోతే అనంతపూర్లో ఆల్రెడీ కియా ఫ్యాక్టరీ ఉంది, ఆటోమోటివ్ ఫ్యాక్టరీ. కాబట్టి ఈ మూడిటి దగ్గర ప్రీ అక్వైర్డ్ ల్యాండ్ రెడీగా ఇవ్వడానికి, అంతేకాకుండా పోర్ట్ యాక్టివిటీ అంటే ఆంధ్రప్రదేశ్కి పెద్ద కోస్ట్ లైన్ ఉంది, 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్. పోర్ట్ యాక్టివిటీ ఇంపోర్ట్స్కి కానీ ఎక్కడి నుంచైనా రవాణాకి కానీ పోర్ట్స్ యాక్టివిటీ ఉంది. అంతేకాకుండా మంచి ఈకో సిస్టమ్ ఉంది అన్న ఆర్గ్యుమెంట్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారో అదే ఈకో సిస్టము, అదే పోర్ట్స్, అదే ప్రీ అక్వైర్డ్ ల్యాండ్ గుజరాత్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. మొత్తం తెలంగాణ తప్ప అంటే తెలంగాణకి సముద్రం యాక్సెస్ లేదు కాబట్టి పోర్ట్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. తెలంగాణకి బెటర్ ఈకో సిస్టమ్ ఉంది, ఆ తర్వాత ల్యాండ్ ఎక్కడైనా ఎక్వైర్ చేయొచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బెటర్ పొటెన్షియల్ ఉంది అని. ఆ బెటర్ పొటెన్షియల్ అన్ని స్టేట్స్కి ఉంది. అందులో ఇంకో ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నానంటే టోటల్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోని 60% సౌత్ ఇండియా అంటే మీరు గుజరాత్ని ఒకళ్ళు తీసేసిన మహారాష్ట్ర కూడా సౌత్ ఇండియా లాగే వస్తుంది, వింధ్యాకి సౌత్ లాగా. మహారాష్ట్రని పెట్టుకుంటే మహారాష్ట్ర చాలా కాంపిటేటివ్, ఇండస్ట్రియల్గా బెటర్ హబ్. ఆ తర్వాత కర్ణాటక, కేరళని పక్కన పెట్టేసి తమిళనాడు ఆటోమోటివ్ ఇండస్ట్రీలో పెద్ద దిగ్గజం తమిళనాడు. ఫోర్డ్ అలాగ కార్ ఫ్యాక్టరీలు, మోస్ట్ ఆటోమోటివ్ ఫ్యాక్టరీలు తమిళనాడులో ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఇది అడ్వాంటేజ్ అన్నది నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇప్పుడు ఇదే క్వశ్చన్ అప్పుడు మైక్రోసాఫ్ట్ గురించి కూడా అడగొచ్చు. మహారాష్ట్ర ముంబైలోనో లేకపోతే ఢిల్లీలో కాకుండా అప్పుడు మైక్రోసాఫ్ట్ ఎందుకు
హైదరాబాద్కు వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో ఆయన తీసుకున్న ఇనిషియేటివ్తోని. సో అదే ఇనిషియేటివ్, అదే ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్స్కేప్ అయితే మారిపోతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి బెటర్ ఇకోసిస్టమ్ ఉందా, బెటర్ పోర్ట్స్ ఉన్నాయా, బెటర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఉందా అంటే ఏ స్టేట్కైనా ఉంది. తర్వాత చూసిన కొన్ని విషయాలు ఏంటంటే టెస్లా ప్లాంట్ పూనా దగ్గరలోని చకాని అనే ఏరియాలోని పెడదామని షార్ట్ లిస్ట్ చేశారు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. అది కరెక్టా కాదా నాకు తెలియదు. ఓకే, కాకపోతే సివియర్ కాంపిటీషన్లో మహారాష్ట్ర, తర్వాత గుజరాత్కి ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే సంపూర్ణ మెజారిటీ అయితే లేదు. అది ట్రిపుల్ ఇంజన్ గవర్నమెంట్ కదా, అంటే నితీష్ కుమార్ జేడీయూ మీద, తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి మోదీ గారు దాన్ని గుజరాత్కి తన్నుకుపోకుండా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇస్తారా అన్న ఆశ ఉంటే, ఈ ఆశ ఒకవైపు పెట్టేస్తే తమిళనాడు ఎన్డీఏలో లేదు కాబట్టి, డిఎంకే కాబట్టి దాన్ని పక్కన పడేసిన మహారాష్ట్ర చాలా చాలా స్ట్రాంగ్ కంటెండర్. అందులోని కూడా ఉన్న గవర్నమెంట్, సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ బీజేపీ పార్టీ కాబట్టి మహారాష్ట్రతోని చాలా టైట్ కంటెన్షన్ అయితే ఉంటుంది. ఓకే, సో రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఎలాగైనా ఏ విధంగా అయినా ఒప్పుకోవడానికి ఆ కండిషన్స్కి, లేకపోతే ఈ చెప్పిన ల్యాండ్ ఎక్విజిషను, తర్వాత పోర్ట్స్ యాక్సెస్, ఆ తర్వాత ఈకో సిస్టమ్ కన్నా నేను అనుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏం కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఇస్తారు, ఏమి రాయితీలు ఇస్తారు, టెస్లా ప్లాంట్ పెడితే వాళ్ళకి రిటర్న్గా ఏమిస్తారు, వీటి మీద డిపెండ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో మన ఆంధ్రప్రదేశ్కి టెస్లా రావాలని, టెస్లా వస్తే నిజంగానే ఫేస్ విపరీతంగా మారిపోతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. ఆల్రెడీ కియా ఉన్నట్టే ఇంకో కొత్తది. కాబట్టి అడ్వాంటేజ్ ఇన్నున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి మహారాష్ట్రతోనైతే గట్టిగా ఫైట్ చేయాల్సి వస్తుంది. తర్వాత లాస్ట్కి అసలు ఇలాన్ మస్క్ ఫ్యాక్టరీ పెడతారా, నాకు అర్థమవుతుంది దాన్ని బట్టి ఏంటంటే ఏప్రిల్ 2025కి సేల్స్ అయితే మొదలెడతారు. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు ముంబైలో ఒక షోరూము, ఢిల్లీలో ఒక షోరూము ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో షోరూమే ప్లాన్ చేయలేదు. పోనీ ఆంధ్రప్రదేశ్ కాకపోయినా హైదరాబాద్లో కూడా ప్లాన్ చేయలేదు, చెన్నైలోని ప్లాన్ చేయలేదు. సో ఎలా అనిపిస్తుందంటే ఇలాన్ మస్క్ ముందుగా కార్లు ఇంపోర్ట్ చేసుకొని ఆ సేల్స్ ఎలా ఉన్నాయో చూసుకొని, ఒకవేళ సేల్స్ వాళ్ళు ఊహించిన లెవెల్ కానీ లేకపోతే అంతకన్నా బెటర్ లెవెల్లో ఉంటే అప్పుడు ఫ్యాక్టరీ పెట్టడానికి నిర్ణయించుకుంటారేమో అని ఇలాన్ మస్క్ మైండ్ సెట్. ఇక్కడ చూసిన ఆయన ఆపరేట్ చేసే విధానం బట్టి చూస్తే ఇమ్మీడియట్గా ఫ్యాక్టరీ పెట్టకపోయినా ఫస్ట్ 2025లో, ఎందుకంటే ఆ 14 పొజిషన్స్ లింక్డ్ఇన్లో పెట్టారు కాబట్టి, సో ఆ షోరూమ్లు ముంబైలోని ఢిల్లీలోనే పెడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ఒకవేళ కంటెండర్ అయితే హైదరాబాద్ దగ్గరలోనో లేకపోతే సౌత్ ఇండియాలోనో ఒకటి పెట్టేవారు. ఇప్పటిదాకా అయితే సౌత్ ఇండియాలో లేదు. సో నేను చదివిన రిపోర్ట్స్ బట్టి ఒక స్ట్రాంగ్ సైట్ ఏంటంటే చకాని అని మహారాష్ట్రలో ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేశారని. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి టెస్లా వస్తుందా లేదా పక్కన పెట్టేయండి, అసలు భారతదేశానికి టెస్లా ఫ్యాక్టరీ వస్తుందా? ఓకే, ఫస్ట్ ఇంపోర్ట్స్ చూసుకొని ఆ సేల్స్ తర్వాత డిసిషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎంతో ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతానికైతే ఒక ప్రశ్నార్థంగానే మిగిలిపోతుంది అనమాట. సో ఇది గైస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎలక్ట్రికల్ వెహికల్ సేల్స్ ఎందుకు ఇంపార్టెంట్, చైనా ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఎలాన్ మస్క్ ప్రో చైనా గై. ఆయనకి చైనా అంటే ఆయన సాఫ్ట్ కార్నర్ ఉంది. అలాంటి చైనాని అందులో 1,10,00,000 11 మిలియన్ ఈవీలు అమ్మేసిన చైనాలోని ఫ్యాక్టరీ మూసేసి భారతదేశానికి మూవ్ చేస్తారా? సో దీనికి ఆన్సరు ఇప్పుడే తెలీదు, మనం వేచి చూడాల్సిందే. ఇదే గైస్ ఈ వీడియోకి. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.